ఓం అస్మద్గురుభ్యో నమః. లక్ష్మీనాథసమారంభం నాథయామనమధ్యమం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ప్రియ భగవద్బంధువులారా, ఈరోజు మనం భగవద్గీతలోని కర్మయోగం 16వ శ్లోకం అర్థానుసంధానం తీసుకుందాం. ఏవం ప్రవర్తితం నానువర్తయనోతి యః అఘాయురింద్రియారామో మోఘం పార్థ స జీవతి. ఏవం ప్రవర్తితం చక్రం న అనువర్తయతి ఇహ యః అఘాయుః ఇంద్రియారామః మోఘం పార్థ సహ జీవతి. పార్థ, ఓ పార్థ, యహ ఎవడైతే ఇహ ఈ లోకమున ఏవం ఈ విధంగా పరంపరగా ప్రవర్తితం ప్రచలితమైన చక్రం సృష్టి చక్రమును నా అనువర్తయతి అనుసరింపడో తన కర్తవ్యను పాటింపడో సహా అతడు అట్టి ఇంద్రియారామ ఇంద్రియలో సుఖలోలుడైన అఘాయు పాపాత్ముడు మోఘం జీవతి వ్యర్థముగా జీవించును. హే పార్థ, హేమం ప్రవర్తితం చక్రం యహ ఇహన అనువర్తయతి స ఇంద్రియారామ అఘాయు మోఘం జీవతి. ఓ అర్జున, ఇట్లు పరంపరాగతంగా కొనసాగుతున్న సృష్టి చక్రం అనుకూలంగా ప్రవర్తింపునవాడు అనగా తన కర్తవ్యమును పాటింపగా ఇంద్రియ సుఖలోలైన వాడు పాపి, అట్టివాని జీవితం వ్యర్థం. ఈ విధంగా కర్మయోగం అంటే ఇవ్వటం, కర్మ అంటే తీసుకోవడం. కర్మయోగి తాను ఎంత ఎక్కువగా ఇవ్వగలిగితే అంత ఎక్కువగా విజయవంతమైనట్టుగా భావిస్తాడు. అది కేవలం కర్మ చేసే వ్యక్తి ఎంత ఎక్కువగా దాచుకోగలిగితే అంత ఎక్కువ విజయవంతమైనట్టుగా భావిస్తాడు. పురాణాలు ఇలాంటి కర్మయోగం కీర్తిస్తే ఉదాహరణ శివి చక్రవర్తి. ఎవరో గీత సారాంశం ఆ పదాంతరికి వేసి చూడవచ్చు అన్నారు. గీత 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 గీతాగి తాగి త్యాగి అంటే విజయవంతమైన వ్యక్తి. అందువల్ల కృష్ణ పరమాత్మ ఎక్కువ తీసుకుని తక్కువ ఇచ్చే వ్యక్తిని గట్టిగా విమర్శిస్తున్నాడు. అట్టివాళ్ళు పాపులు అన్నాడు. ఏవం ప్రవర్తితం చక్రం, ఈ విధంగా ఇలా ఇచ్చిపుచ్చుకోవడం ద్వారా విశ్వంలో చక్రం నడుస్తున్నది. చక్రం అంటే విశ్వంలోని సమతుల్యతను ఏ విధంగా నడిపిస్తుంది, ఏ విధంగా ఇచ్చిపుచ్చుకోవడం సంపాదనలో ఉంది. ఇంకా చెప్పాలంటే ఇవ్వటం ఎక్కువ, తీసుకోవడం తక్కువగా నడుస్తుంది. యహ న అనువర్తయతి, ఒకవేళ ఎవరైనా ఇలా నడుచుకోకపోతే అఘాయు, అఘాయం అంటే అతని జీవితం పాప పంకిలము, అతను ఒక పాపి. ఇంద్రియారామ, ఇంద్రియలోలుడు, ఇంద్రియాలకు బానిస. మోఘం పార్థ సజీవతి, ఓ పార్థ, అట్టి వ్యక్తి జీవితం వ్యర్థంగా గడుస్తుంది. అతని జీవితం వ్యర్థం. అతని వల్ల అతనికి సమాజానికి కూడా ఏమీ లాభం లేదు. అతనికి ఎందుకు ప్రయోజనం లేదంటే ఇంద్రియాలకు లోనైన సుఖాలలో మునిగి తేలుతుంటాడు కాబట్టి జీవితంలో ఏమీ సాధించలేడు. తిని తాగి పిల్లల కంటే అదేం పెద్ద ఘనకార్యం కాదు. ఎందుకంటే ఆ పని జంతువులు కూడా చేస్తాయి. ఆరోగ్యకరమైన దీర్ఘాయుష్ కలిగి ఉండటం ఘనకార్యమేమి కాదని వివేకానందులు వారు కూడా అన్నారు. ఎందుకంటే తాబేలు 350 సంవత్సరాలు జీవిస్తుంది. కొబ్బరి చెట్టు కూడా ఎన్నో సంవత్సరాలు జీవిస్తుంది. అందువలన ఎన్నో సంవత్సరాలు బతికాను. నాకు 3 కొడుకులు, 4 కూతుర్లు ఉన్నారు. నాకు 24 మనవళ్ళు, 72 మణిమలు ఉన్నారు. మర్చిపోవడంలో అర్థం అదేమి ఘన విజయం కాదు. ఎందుకంటే 100కి ఇంకా పెద్ద కుటుంబాలు ఉంటాయి. అటువంటి వ్యక్తి జీవితం అతనికి బరువే, సమాజానికి బరువే. ఎందుకంటే అతను ఏమీ ఇవ్వటం లేదు. అటువంటి వ్యక్తి మరణిస్తే జాలి చూపకపోగా భూభారం తగ్గిందని సంతోషిస్తారు బంధుకోటి. అసలు విజయం కర్మలోనూ మోక్షంలోనూ ఉంది. కొన్ని జంతువులు బ్రతికినా మరణించినా మేలు చేసేవి ఉంటాయి. దానికి ఉదాహరణ ఏనుగు బతికినా మరణించినా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. కొన్ని జంతువులు చర్మం, పళ్ళు, జుట్టు, కొమ్మలు అనే వాటికి వాడతారు. కానీ మనిషి పైన చెప్పినటువంటి వ్యక్తి జీవించినా లాభం లేదు, మరణించినా ప్రయోజనం లేదు. తన జీవితంలో ధర్మం పాటించి తర్వాత మోక్షం పొందితేనే దానికి విలువ. అందువల్ల అది పాటించని వారి జీవితం వృధా అంటున్నాడు కృష్ణ పరమాత్మ. మంగళం నారసింహాయ మంగళం గుణసుందవే మంగళానాం నివాసాయ నాద్రీసాయ మంగళం శ్రేయకాంతాయ కళ్యాణధేనం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళాశాసన పరమదాచార్యపురం సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృపాయాస్తు మంగళం.
శ్రీమతే రమజామాత్ మునీంద్రాయ మహాత్మనే శ్రీరంగవాసనే భూయాత్. నిత్యశ్రీ నిత్యమంగళం. ఓం అస్మద్గురుభ్యో నమః.